పిఠాపురం పట్టణం శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాలమాండల్ మాట్లాడుతూ, ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీమూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం, అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహిణులకు కొత్త ఒరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని, అందులో 60 దంపతులు పాల్గొనడం జరిగిందని, వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంథి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్, పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి సత్తిపండు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V2108 రీజన్ 2 జోన్ 1 మన పిఠాపురం కపుల్స్, పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్, పిఠాపురం యువసేన ఆధ్వర్యంలో పిఠాపురంలోని ఈరోజు వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఈరోజు నేను ముఖ్య అతిథిగా రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఎప్పుడు ఎల్లవెల్లో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక కులంతో ఉన్న అమ్మవారు కులదేవత వాసవి అమ్మవారు అని చెప్పి మనం అందరం అనుకుంటాము. అలాంటిది ఈరోజు చెప్పుకోవాలంటే ప్రభుత్వం వారు కూడా వాసవి అమ్మవారి జయంతిని మన అందరం చేసుకోవాలని చెప్పి రాష్ట్రంలోని మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని కూడా మనకి ముఖ్యమంత్రి ఒక మంచి శుభసూచకంగా వాసవి జయంతిని కూడా రాష్ట్ర పండుగగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి మేమందరం కూడా చాలా గర్వంగా భావిస్తున్నాము. వాసవి క్లబ్స్లోని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సూర్యప్రకాశ్రావు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి 1,00,000 మంది సభ్యులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని ప్లేసులు రూరల్, అర్బన్, సిటీస్లోని కూడా వాసవి క్లబ్స్ ఉన్నాయి. 1,500 క్లబ్ల వరకు ఉన్నాయి. ఈ ప్రతిరోజు కూడా నిత్యము సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ఈ భాగంలో సమ్మర్ పేరు చెప్పి మనకి నిత్యము కూడా వాటరు, బటర్ మిల్క్ కూడా చలివేంద్రాలు నిర్వహించడం ప్రతి ప్లేస్లోని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో అందరికీ దావత్ తీర్చాలని చెప్పి ఉద్దేశంతో వాసవి క్లబ్స్లను పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈ 2 నెలలు కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన వాసవి జయంతి పురస్కరించుకొని ప్రతి ఊళ్ళోని ప్రతి ఆలయం దగ్గర ఈరోజు మంచి పెద్ద పండగగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా సేవా కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి వాసవి క్లబ్ సేవలు అందించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరైనా మన దగ్గరకు వస్తే సేవ చేయాలనుకుంటారు, కానీ మన వాసవి క్లబ్ ఏంటంటే ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి వాసవి క్లబ్ సేవలన్నీ కూడా అందరూ అందించడం జరుగుతుంటుంది. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు అందరూ కూడా చాలా చక్కటి మేము తీసుకున్న బాధ్యత మేము అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పి ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కూడా చక్కటి సేవలు అందించడం జరుగుతున్నాయి. అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి అందులోని. అలాగే మనకి ట్రైనింగ్ ఎప్పుడు కూడా వెల్ ట్రైనెడ్, ఎప్పుడు కూడా మనం జనరల్ పర్సన్స్ ఉంటాము, కానీ వాసవి యొక్క గొప్పతనం లీడర్షిప్, ఫెలోషిప్, ట్రైనింగ్ కూడా ఉంటాయి సర్వీసుని. అది ఏంటంటే ట్రైనింగ్ అనేది మనం
మామూలుగా జనరల్ ఒక గృహిణిగా కానీ ఒక వ్యాపారిగా కానీ ఉంటాం. కానీ వాసవి క్లబ్లోకి వచ్చేటప్పటికి మనకి ఒక ట్రైనింగ్ ఇస్తారు, ఒక లీడర్షిప్ అవ్వాలని చెప్పి మంచి ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఏమీ తెలియదని కూర్చుంటే కనుక నిత్యము మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, బిజినెస్ ఎలా ఉండాలి అనేది అన్ని రకాలుగా కూడా నేర్పించి ఒక మంచి ప్రగతి పదంలో వెళ్ళినట్టుగా సభ్యున్ని తయారు చేయడం అనేది గొప్ప విషయంగా వాసవి క్లబ్ దగ్గర మేము భావిస్తాము. ఇలాంటి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ఇస్తూ మంచి మనసుతోని ఉన్నత మనసుతోని పేదవాళ్ళు చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్తున్న వాసవి క్లబ్కి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాలుగు మండలి థ్యాంక్ యూ అన్నారు. నా పేరు జై వాసవి జై వాసవి. నా పేరు పైగా శ్రీనివాసరావు. నేను వాసవి క్లబ్లో ఎంఓసీగా పనిచేస్తున్నాను. ఈ రోజుని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదినం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిఠాపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఏసీ ఫంక్షన్ హాల్లో 10/21 జన్మదినాన్ని సందర్భంగా మరి జన్మదినం సందర్భంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్రతంలో సుమారుగా ఒక 60 మంది జంటలో కూర్చుని వాసవి అమ్మవారి యొక్క వ్రతం నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ కపుల్స్, వాసవి క్లబ్ యువసేన ఈ రెండు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నుంచి నాలం ఆండాల్ గారు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చేసి ఉన్నారు. తర్వాత మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి భక్త సమాజం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంగేటి సత్యనారాయణమూర్తి గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే మరి ఎంతో భాగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయనేటువంటి ఒక నమ్మకంతో ఆ వాసవి మాత యొక్క దివ్య శుభాశిస్సులు, మరి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు వారి కుటుంబ సభ్యులకి కలుగుతాయనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఏప్రిల్ నెలలోనే ఇక్కడ మజ్జిగ పంపిణీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలోనే మజ్జిగ పంపిణీ జరుగుతుంది, నిరంతరాయంగా జరుగుతుంది. ఇది జూన్ నెల వరకు కూడా జరుగుతుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఈ దాతలు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి వాసవి మాతని ఈ రోజుని అందరూ కూడా మరి వచ్చి ఈ వాసవి మాత వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అందరూ దర్శనం చేసుకోవడం, తర్వాత హోమం నిర్వహించుకోవడం, మరి అనేక రకాలైనటువంటి కుంకుమ పూజలు అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామోత్సవం కూడా నిర్వహించారు. నా పేరు మద్దాల వెంకటేశ్వర రమేష్. నేను ఈ సంవత్సరం వాసవి క్లబ్కి 2026 సంవత్సరానికి పిఠాపురం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ని. ఈ సంవత్సరం వాసవి అమ్మవారి జయంత్యోత్సవాల వేడుకల్లో భాగంగా నిన్న ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి 108 కలశాలు ఊరేగింపు జరిగింది. అలాగే వాసవి క్లబ్ కపుల్స్ మరియు యువసేన వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి జన్మదిన సందర్భంగా 50 మంది సామూహిక వాసవి అమ్మవారి వ్రతాలు చేయడం జరిగింది. అలాగే ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఏప్రిల్ నెల నుండి జూన్ నెల వరకు కూడా ప్రతిరోజు నిత్యం వందలాది మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటికీ కూడా దాతలందరూ సహకారంతో చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఉపయోగించవలసిన కోరుతున్నాము.